ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ బగళాముఖి దేవే నమో నమ. మకర రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యంగా మకర రాశి వారికి రాశి ఫలితాలు చెప్తున్నాను. మకర రాశి వారికి ఏళ్ళనాటి శని మార్చితో అయిపోతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ గురువు మాత్రము 6వ ఇంట్లోకి వస్తాడు. 6వ ఇంట్లో గురువు అంత మంచోడైతే కాదు. కాబట్టి ఏళ్ళనాటి శని వదిలినా ఆ గురువు వల్ల మాత్రం మీ కష్టాలు కొంచెం ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడుచుకోండి. శని అయితే అద్భుతం. ఏళ్ళనాటి శని వదిలేసి తృతీయ స్థానంలో శని పోతున్నాడు కాబట్టి ఆయన రేపు సంవత్సరం మీకు అన్ని శుభాలు ఇస్తాడా, కానీ శని ఇప్పుడు చేయడు. ఎందుకంటే పాపగ్రహాలు పోయేటప్పుడు ఫలితాలు ఇస్తారు, శుభగ్రహాలు మధ్యలో ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మకర రాశి వారికి గురువు 6వ ఇంట్లోకి పోతున్నాడు. చాలా జాగ్రత్తగా నడుచుకోండి. ఉన్నట్టు కూడా ఏదైనా మనం ఎవరికన్నా షూరిటీ పెట్టినా కానీ, ఎవరికన్నా రుణాలు ఇచ్చినా కానీ తిరిగి రావు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా నడుచుకోండి. రెండోది, చిన్న గొడవలు కూడా వస్తాయి. అవన్నీ కూడా సర్దుకోండి. అది ఎప్పుడు మే 1 నుంచి నేను చెప్తా ఉండేది, ఇప్పుడు కాదు. మే 1 నుంచి అవన్నీ జరుగుతాయనేది నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఈ సంవత్సరం శుభాగా ఇది రాశిఫలాలు చెప్పండి నేను అడిగేదాని వాళ్ళు చెప్తున్నాను, కానీ మనకు ఉగాది చూసుకోవాలా. అయినా కానీ వీళ్ళందరూ పట్టుబడినారు కాబట్టి చెప్తున్నాను. మీకు మే 1 నుంచే మాత్రం ఆయన 6వ ఇంట్లోకి పోయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకొని కనక పుష్యరాగం చూపుడు వేలుకు వేసుకోండి. అది బంగారులో ధరించాలా. దాన్ని చేసుకొని గురు శ్లోకము, గురుకి జపాలు ఇది చేయించండి. చాలా బాగుంటుంది. మిగతా గ్రహాలన్నీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ముఖ్యంగా చెప్తున్నాను. మకర రాశి వారికి నెక్స్ట్ ఇయర్కి చాలా బాగుంటుంది. సూపర్గా జరుగుతుంది. అది చూడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది మకర రాశి వారికి రేపు సంవత్సరం. ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగ్గ ఏమీ లేదండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా నాకు ఫోన్ చేసి అడగండి. మీరు rrastrology.in అని కొట్టండి. నా వెబ్సైట్ ఓపెన్ అయ్యి అన్నీ చూడొచ్చు. మీరు అన్నీ తెలుసుకుంటారని మరీ కోరుతున్నాను. ఉంటా. నమస్తే.